నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికలైతే ముగిశాయి. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం ఎన్నికలు ముగిసేసరికి 71.43% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. పోలింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత దీనికి అంతటికి సంబంధించి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారి. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎన్నికలు ముగిసే నాటికి నిన్న సాయంత్రం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు ముగిసే సమయానికి 71.47% నమోదైందని చెప్పి అధికారికంగా వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 1808 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనికి అందరికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా భద్రత ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. భద్రత వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రతగా ఉన్నాయా, భద్రతగా ఉండే విధంగా ఎవరిని ఈ ప్రాంతానికి రాకుండా ఉండే విధంగా కూడా పోలీస్ అధికారుల కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సూచనలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే లోపలికి రాకుండా దీనికి అందరికి సంబంధించి భద్రత గట్టిగా ఉండాలి, ఈవీఎంలకు ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా గట్టి చర్యలు చేపట్టింది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏదైతే కొరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా ఆర్మూరు, బోధన్ నియోజకవర్గాలకు సంబంధించిన 1808 ఈవీఎంలకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తిగా గట్టి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి అంతటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎప్పుడు లేని విధంగా పోలింగ్ అయితే జరిగింది. ఎందుకంటే పోలింగ్ సరళిని చూస్తే మొదటగా ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ సరళికి సంబంధించి పోలింగ్ శాతాన్ని నిర్ణయిస్తారు. మొదటగా 2 గంటల సమయంలో 15% పోలింగ్ నమోదైంది. దీనికి అందరికి సంబంధించి 15% నమోదైన పోలింగ్ సంబంధించి సరళిని చూసుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది, గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు సంబంధించి భారీగా పోలింగ్ శాతం అయితే నమోదైందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే సూచించారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధి ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీనికి అందరికీ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి గట్టి భద్రతా వలయంలో ఏదైతే 3 అంచెల పోలీసు వ్యవస్థ సెక్యూరిటీతో ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అందరికి సంబంధించి 3 అంచెల వ్యవస్థలో పూర్తి స్థాయిలో కౌంటింగ్కు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఈవీఎంలు అయితే భద్రపరిచారు. ఈవీఎంలకు సంబంధించి రేపు జూన్ 4వ తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతో పాటు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ ఈవీఎంలకు సంబంధించి ఏదైతే మొత్తంగా నిన్న జరిగిన పోలింగ్ సంబంధించి ఉదయం 3 గంటల వరకు కూడా ఈవీఎంలు ఈ ప్రాంతానికి వచ్చి చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో వచ్చి చేరుకున్న ఈవీఎంలకు ఎలాంటి భద్రత ఉంది, ఈ భద్రతా వలయంలో ఎలాంటి ఈ కౌంటింగ్ జరిగేందుకు ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కౌంటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ సెగ్మెంటు, ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి పూర్తి స్థాయిలో వాటన్నింటి కూడా భద్రతా వలయంలో ఉంచారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారము నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కౌంటింగ్ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి 4వ తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి ఏదైతే ఈవీఎంలు అయితే భద్రపరిచారు. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో దీనికి అందరికీ ఎలాంటి ఏర్పాట్లు అంటే ఈవీఎంలు భద్రపరిచారు. నిన్న రాత్రి 3 గంటలకు వచ్చిన ఈవీఎంలు దీనికి అందరికి సంబంధించి ఎలా అంటే ఈవీఎంలు 3 గంటల వరకు వచ్చాయి. 1808 ఈవీఎంలు అంటే ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచారు. 3 అంచెల పోలీస్ వ్యవస్థలో ఇక్కడ భద్రంగా ఉంచే విధంగా ఇక్కడికి ఎవరిని అనుమానితులు కానీ ఎవరు ఇతర వ్యక్తులు కానీ రాకుండా దీనికి అందరికి ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు వారు వచ్చి తనిఖీ చేసుకునే విధంగా కూడా వారికి సౌకర్యాలు అయితే కనిపించింది ఎన్నికల సంఘం. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఎక్కడ ఏమి ఇబ్బందులు కలగకుండా దీనికి అందరికి సంబంధించి ఏర్పాట్లు అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో చేసింది. 3 అంచెల వ్యవస్థలో ఈవీఎంలు అయితే భద్రపరిచారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.